హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా ఒక హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటి అంటే ధనియాల పొడి. ఈ ధనియాల పొడి చాలా మంచిదండి హెల్త్కి. ఇది ఒక్కసారి కనుక మనం చేసి పెట్టుకుంటే ఇడ్లీలో వేసుకోవచ్చు, లేదంటే మన రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు అనమాట. ఇంకా ఈ ధనియాల పొడి అయితే కనుక బాలింతలకి కంపల్సరిగా పెడతారండి. ధనియాల పొడి, సొంటి పొడి డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ వీటితోనే అన్నం పెడతారనమాట. ఈ బాలింతలకి పొడి తినడం వల్ల ఏంటంటే పైత్యం ఎక్కువగా ఉంటుంది కదా, అది తగ్గి బాగా ఆకలి పుడుతుందండి. సో వాళ్ళకు కూడా చాలా మంచిదనమాట. మరి మీలో ఎంతమందికి ఇది ఇష్టం అనేది కామెంట్ చేయండి. వీడియో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. సో స్టార్ట్ చేసేద్దాం. మరి ఇప్పుడు మనం ధనియాల పొడి చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువగా ఆయిల్ పట్టదనమాట, చాలా తక్కువ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ 20 వరకు ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి నార్మల్గా మేము తినడానికి చేసుకున్నాము. అదే కనుక మీరు బాలింతలకి కనుక ప్రిపేర్ చేస్తున్నట్లయితే 1 లేదా 2, అంతకుమించి ఎక్కువ ఎండుమిర్చి వేయకూడదండి. బాలింతలకి స్పైసీ తక్కువగా పెట్టాలి కాబట్టి ఎండుమిర్చి వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ఒక 5-6 రెమ్మలు కరివేపాకు కూడా తీసుకుని ఇందులోనే వేసి బాగా వేయించుకోవాలండి. అంటే క్రిస్పీగా అయిపోవాలన్నమాట కరివేపాకు కూడా. ఆయిల్ కనుక మనం ఎక్కువగా వేసుకున్నామంటే ఇవన్నీ కూడా బాగా వేగవండి. అందుకోసం చాలా తక్కువ వేసుకొని మొత్తం ఎండుమిర్చి కరివేపాకు కూడా ఈ విధంగా బాగా వేయించేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ గుర్తు చేస్తున్నానండి, బాలింతలకి కనుక చేసుకుంటే 1 లేదా 2 కన్నా ఎండుమిర్చి ఎక్కువగా వేయకూడదనమాట. నార్మల్గా ఇంట్లో తినడానికి అయితే ఎక్కువగా వేసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. చూసారు కదా మనకి కరివేపాకు ఎంత క్రిస్పీగా వేగిందో, ఇలా వేగాలి. ఇప్పుడైతే ఇదే ప్యాన్లో మనం ధనియాలు వేయించుకోవాలి. దానికోసం ఆయిల్ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి, నార్మల్గానే వేయించేసుకోవాలి. నేనైతే ఇక్కడ 20 ఎండుమిర్చి తీసుకున్నాను కదా, దానికి తగ్గట్టుగా 1/4 కిలో ధనియాలు వేసుకుంటున్నాను. ఇంకా స్పైసీగా కావాలంటే కూడా వేసుకోవచ్చు, కానీ 1/4 కిలో ధనియాలకి 20 ఎండుమిర్చి సరిపోతాయండి. ధనియాలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ధనియాలు ఎంత బాగా వేగితే ఈ పొడి అనేది అంత కమ్మగా ఉంటుందన్నమాట. ఈ ధనియాలు మనం ఎక్కడ కూడా ఆపకుండా కలుపుకుంటూనే ఉండాలండి. అప్పుడే అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి అన్నమాట. ఒక 3-4 నిమిషాల తర్వాత అన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇందులో మనం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 కప్పు వరకు జీలకర్ర వేసుకుంటున్నానండి. ధనియాలు కొంచెం వేగిపోయిన తర్వాతనే జీలకర్ర వేసుకోవాలి, లేదంటే జీలకర్ర చాలా త్వరగా వేగిపోతుంది, ధనియాలు వేగకుండా ఉండిపోతాయి. అందుకోసం అవి కొంచెం వేపుకొని అప్పుడు ఇవి వేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు జీలకర్ర 2 కూడా బాగా వేయించుకోవాలండి. 1 నిమిషం పాటు వేయించుకుంటే కనుక హీట్కి బాగా వేగిపోతాయి. ఇలా వేగిన తర్వాత ధనియాలు జీలకర్రని కూడా ఇందాక ఎండుమిర్చి అవి తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడైతే వీటిని కూడా చల్లార్చుకోవాలండి. తర్వాత మనం ఇందులో ఉప్పు యాడ్ చేసుకుంటాం కదా, ఇంట్లో మనం నార్మల్గా తినడానికి చేసుకుంటే కనుక ధనియాలు గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసేసుకోవచ్చండి. కానీ బాలింతలకి చేస్తున్నట్లయితే కనుక కంపల్సరీగా ఉప్పును కూడా వేయించాలి. ఇలా ఉప్పును కూడా వేయించడం వల్ల బాలింతలకైతే జలుబు చేయకుండా ఉంటుందండి. అందుకోసం ప్రత్యేకించి వాళ్ళకి వండే కర్రీలో వేయడానికి ఉప్పు అయితే వేయించి విధంగా పక్కన పెట్టేసుకుంటారు. నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్ల వరకు ఉప్పును కూడా వేయించి ఇందాక పక్కన పెట్టుకున్న ధనియాలు ఉన్నాయి కదండి, అందులోనే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోవాలండి. అసలు వేడి అనేది లేకుండా ఉండాలన్నమాట. అలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వచ్చేసి ముందుగా ఎండుమిర్చి కరివేపాకు ఉన్నాయి కదా, అవి వేసేసుకుంటున్నాను. వాటితో పాటుగా కొన్ని ధనియాలు, ఇంకా ఉప్పు వేయించుకున్నాం కదా ఆ ఉప్పు, ఇదంతా కూడా ముందుగా వేసేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నానండి. వెల్లుల్లి రెబ్బలు చాలా మంచిది కదా, పురటాలకు కూడా పెడతారు. సో అవి కూడా మీకు కావాల్సినన్ని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 10 వరకు వేసాను, పొట్టుతోనే వేసుకున్నాను. ముందుగా అది గ్రైండ్ చేసేసుకుని తర్వాత మిగతా ధనియాలు జీలకర్ర ఉంది కదా, అదంతా కూడా వేసి గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఇవి 2 కూడా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ముందు మనం ఎండుమిర్చి ఎక్కువగా వేసి గ్రైండ్ చేసాం కదా, అది స్పైసీగా ఉంటుంది. అప్పుడు ఇవి 2 కూడా బాగా కలుపుకుంటే మనకి ధనియాల పొడి రెడీ అయిపోతుందండి. ఈ పొడి కేవలం బాలింతలే కాకుండా నార్మల్ పీపుల్ కూడా తినచ్చండి. ఇడ్లీలో నెయ్యి కలుపుకొని వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్రతిరోజు మనం ఒక ముద్దలో కనుక కలుపుకొని తింటే పైత్యం కూడా లేకుండా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా మంచిదండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పడం అయితే మర్చిపోకండి. అలాగే మరి ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.